క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా పన తండ్రి, ఆమేన్. అదేవిధంగా దేవుడు గడిచిన వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మంచి ఆయుష్ ఆరోగ్యాలను ఇచ్చి ఈరోజు సజీలెక్కలు ఉంచిన దేవునికి ప్రభు పేరిట ఉందని చెల్లిస్తున్నాను. సంఘమైన కూడి వచ్చిన మీకు దైవజనులకు అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తాను. ఓకే, కొన్ని మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినవి, కొన్ని విషయాలను మనము క్లుప్తంగా మనకున్న సమయంలో మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రేమైన దేవుని వల్ల రెండు పరిచర్యలు మనకు కనబడుతూ ఉంటాయి భూమి మీద. ఈ రెండు పరిచర్యలు ఎలాంటివి అని అంటే అత్యంత కీలకమైన పరిచర్యలు ఇవి. ఒకటి ఆత్మ సంబంధమైన పరిచర్య ఉంటుంది, దానిలో నుండి కోకోలుగా పుట్టుకొని వచ్చేవే మరికొన్ని కనబడుతూ ఉంటాయి. ఒకటి భూమి మీద శరీరానికి సంబంధించిన పరిచర్యలు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ పనులు పునాది లాంటివి అనడానికి దేవుడు బైబిల్లో నేర్పించిన విధానంగా కనబడుతూ ఉంటుంది. ఒకటి సంఘములో ఉన్నవారికి నేర్పించాడు దేవుడు, సమాజంలో ఉన్నవారికి కూడా నేర్పించాడు. సమాజంవి సంఘంవి మనము కలిపినాలి అని అంటే మనకు ఉన్న సమయంలో సరిపోదు కనుక సమాజంలో కొన్ని విషయాలను మనం వింటే సంఘంలో ఉన్న విషయాలు అనేది మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇకపోతే సమాజానికి ఏం నేర్పించాడు దేవుడు అని మనం ఆలోచిస్తూ ఉంటే మానవ సేవే మాధవ సేవ అని అంటుంటారు. సేవల విషయంలో మాట్లాడచ్చు, మానవ సేవే సమాజం పేరు పెట్టింది మాధవ సేవ. నిజానికి సేవ అనేది అదొక పునాది లాంటిది, లేదా ఒక మనిషిని కదిలించే లాంటిది, లేదా ఇంకో అడుగులు ముందుకు వేసి మనం మాట్లాడుకుంటే ఒక మనిషిని ఆదుకునేది, ఒక మనిషిని నిలబెట్టేది సేవ. అందుకని మాట్లాడచ్చు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సమాజం కొన్నిటిని వాళ్ళకు ఆంగిల్లో వాళ్ళు అనుకొని మలుచుకొని పెట్టుకునే కనబడుతుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ సమాజానికి మేలు చేయాలనేది కొందరి ఆలోచనలో చక్కగా కుప్తమై ఉన్నాయి. అవి మంచివి కావాలంటే చాలా మంచివే. మనిషి మరో మనిషిని ఆదుకోవడం, మనిషిని మరో మనిషిని నిలబెట్టడం, బలహీనులని బలపరచడం, ఆకలిస్తున్న వారికి అనిపెట్టడం, రక్తం తగ్గి రక్తహీనులై మారిపోతున్న వాళ్ళకి రక్తదానం చేయడం, ఇలా కొన్ని సేవా సంస్థలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఏదో మనము అన్నం పొట్లం తీసుకొని వెళ్ళిపోయాము ప్యాకెటు, అంత ఈజీగా ఉండదు. అన్నదానం చేస్తున్న వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో అనేది. ఒక వాటర్ బాటిల్ తీసుకొని అన్నం ప్యాకెట్ తీసుకున్నంత మాత్రాన ఇంతేలే ఈజీగా ఇచ్చారు అనడానికి వీలుండదు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అన్నదానం చేసే వాళ్ళ వెనకాల దాని వెనకాల ఎంతో ప్రయాసం కూడా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే మనము రక్తదానము అని కనబడుతూ ఉంటుంది. నిజంగా ఈ రక్తదానము అనగానే సింపుల్గా ఆరోగ్యం బాగలేని వాళ్ళు రక్తాన్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీగా ఉండదు. దాని వెనకాల ఒక క్యాంపు జరుగుతూ ఉంటుంది, క్యాంపు వెనకాల వరకు జరుగుతూ ఉంటుంది. వాళ్ళని వెళ్ళి డైరెక్టర్ వాళ్ళని కానివ్వండి, లేదా దాని వెనకాల ఉన్న ప్రోత్సహించి నడిపిస్తున్న లీడర్స్ కానివ్వండి, వాళ్ళని అడిగితే తెలుస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాలను మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ వాళ్ళకున్న ఆలోచనల ప్రకారంగా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న అనుభవాలను బట్టేసి ఏదో సమాజానికి మేలు చేస్తే బాగుంటుంది అనడానికి మేలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. లేదంటారా చెప్పండి? ఎన్నో కనబడుతూ ఉంటాయి మనకు. అందుకని క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, మరొక హాస్పిటల్ కానివ్వండి, అందరూ భోజనాలు పెడుతూ ఉంటారు చూడండి, భోజనాలు చేస్తారు. అందులో వాళ్ళకు ఒక తృప్తి కనబడుతూ ఉంటుంది, అందులో ఒక రకమైన ఆనందం అనేది ఉంటుంది. అంటే నేను చేస్తున్న ఈ కష్టం వలన ఇతరులను నేను ఆదుకోగలుగుతున్నాను, లేదా ఇతరులకు నేను మేలు చేయగలుగుతున్నాను, వాళ్ళకు ఆకలిని చల్లార్చగలుగుతున్నాను అనే కొన్ని విషయాలు అనేవి కనబడుతూ ఉంటాయి మనకు. నిజంగా అందులో కొందరు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు ఈ సేవలు అంటే వాళ్ళకు అందులో తృప్తి ఉంది. అంటే ప్రజల కోసం మేము ఏదైనా చేయాలి అనడానికి వాళ్ళకు అందులో సంతృప్తి కనబడుతూ ఉంటుంది, అందులో ఒక రకమైన ఆనందం కనబడుతూ ఉంటుంది. ఫండ్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఫండ్ లేని వాళ్ళు కానివ్వండి, ఇంట్లో సొంత డబ్బులు కానివ్వండి, ఖర్చు పెట్టేసి ప్రజలకు ఏదో చేయాలి సమాజానికి అని చాలామంది కొన్ని రకాలుగా అడుగులు వేసే వాళ్ళు ఉన్నారు. నేను 2 రకాలు మాత్రమే చెప్పాను మీకు. ఒకటి రక్తదానం గురించి, అన్నదానం గురించి మాత్రం చెప్పాను. ఇలా మీరు ఒకటొకటి ఆలోచించుకుంటూ మీ మైండ్లో వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, సమాజం నుంచి సమాజానికి ఒక మేలందాలి అని సమాజము నేర్పించుకుంటూ అడుగులు ముందుకు వెళుతున్నట్లు కనబడుతూ ఉంటుంది. ఇకపోతే
ఇది మనకు చక్కగా మనకు అర్థమవుతూ ఉంటే సంఘములో కూడా పరిశుద్ధులకు చేయవలసిన కొన్ని పనులు మనకు కనబడుతూ ఉంటాయి. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు లోకములో ఉన్న లోకనాథుల లాంటి వాళ్ళు కాదు. సంఘము అనగానే ఆయన ఒక తోట అనొచ్చు మనము, లేదా సంఘం అని అంటే ఒక మంచి వ్యవసాయం అని కూడా మనం అనవచ్చు. ఇకపోతే తోటలో పని ఉండదా అంటే తోటలో పని ఉంటుంది. కొన్ని వ్యవసాయంలో ఏమైనా పని ఉండదా అని అంటే వ్యవసాయంలో కూడా పని ఉంటుంది. కానీ ఈ వ్యవసాయానికి పని చేసే వాళ్ళు లోకములో ఉండి బయటికి వచ్చిన వాళ్ళు కాదు. లోపల ఉన్న వాళ్ళు మాత్రమే లోపల ఉన్న పరిశుద్ధులకు పరిచర్య లేదా పనులు చేసే వాళ్ళై ఉన్నారు. లేదా తోటలో పని ఉండదానంటే తోటలో పని ఉంటుంది. తోట అనుకోవచ్చు, లేదా మనం ఏమనుకోవచ్చు చెప్పండి? ఒకటి ఆయన వ్యవసాయం అని కూడా మనం అనుకోవచ్చు. ఇకపోతే అందుకనే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మనకున్న సమయంలో ఓ మంచి మాట చూద్దాం చూడండి. అంటే ఆనాటి కాలంలో నుండి దేవుడు ఆయన తోటలో పనివారిని పెట్టాడు పని చేయడానికి. ఆ పని బాధ్యత ఎంత చక్కగా చేస్తున్నారో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే సమాజంలో పని కనబడుతుంది, సంఘంలో కూడా మనకు పని కనబడుతూ ఉంటుంది. కానీ ఈ పనికి ప్రాధాన్యత ఎంత చక్కగా ఇస్తున్నారు దైవజనులు మనం ఆలోచిస్తూ ఉంటే చక్కగా చూడండి. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదివి సాయం చేయండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము, అదేవిధంగా మనం ఒకసారి 19వ వచనం చదువుకుందామా? 19వ వచనం రాసిన మాట, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్టుగా నన్ను దుష్టించుము. నేను ఉపకారాలని చేశాను. ఎవరికి చేశానని చెప్తున్నాడు అంటే ఈ జనులకు అని చెప్తున్నాడు. నేను ఈ జనులకు, దైవజనులు చెప్తున్నాడు, నేను ఈ జనులకు ఉపకారాన్ని చేశాను. ఈ జనులకు ఉపకారాన్ని నేను చేశాను అని చెప్తున్నాడు. అంటే ఏ ఉపకారాన్ని చేశాడు ఆయన అంటే ఆత్మ సంబంధమైన ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలకు ఆయన కోరుకుంటున్నది ఏంది అని మనం ఆలోచిస్తూ ఉంటే నాకు మేలు కలుగునట్టుగా నన్ను దుష్టించుము అని చెప్తున్నాడు. అంటే నాకు మేలు కలగాలి. ఎందుకనంటే నేను నిన్నందరికీ ఉపకారాన్ని చేస్తున్నాను కదా. చూడండి చక్కగా దైవజనుడు అంటే అంతమందికి ఉపకారాన్ని చేస్తున్న ఒక దైవజనుడు మనకు కనబడుతున్నాడు. చూడండి, అంతమందికి ఉపకారాన్ని చేస్తున్నాడు. అంటే సంఘం అనే ఒక తోటలో, సంఘం అనే ఒక వ్యవసాయంలో ఉపకారాలు చేసేవాళ్ళు కూడా ఉండాలనంటే ఉపకారాలు చేసేవాళ్ళు ఉండాలి. అంటే ఉపకారాన్నే కాదు, వారికి మేలులు చేసే వాళ్ళై ఉండాలి. మేలులే కాదు, వారికి సేవ చేసే వాళ్ళై ఉండాలి అనడానికి చక్కగా ఒక మాట మనకు కనబడుతుంటుంది. అంటే మనం చేస్తున్న మన పరిధిలో ఏ పని అయితే ఉందో ఆ శక్తి లోపము లేకుండా ఆ పనినంతా కూడా పూర్తి చేసే వాళ్ళమై ఉండాలి. మనము చేస్తున్నది క్రీస్తు సంఘానికి అనేది మనము ఎప్పుడు మన మదిలో, మన ఆలోచనలో ఉంటూ మనం అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. అంటే పలానా అనేది ముద్ర వేయకుండా ఇది ఏది ఏమైనా సార్వత్రిక సంఘము గనక నేను చేస్తున్న పనిని నేను మనుషులకు చేసేదే అయినా మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అని ఉంటుంది. ఒకసారి పౌలు గారిని మనం అడుగుతూ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంతకీ ఆయన ఏమంటున్నాడో చూద్దామా? ఒకసారి ఆయన చూద్దాం ఏమంటుండో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఒకసారి మనము 7వ వచనంలో రాస్తున్న మాట మనం చదువుకుందాం. 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చూడండి, ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. సేవ అనే మాట మాట్లాడుచున్నాడు ఆయన. సేవ అనే మాట అంటే మీరు చేస్తున్నది ఏ పనులైతే ఉన్నాయో మీరు మనుషులకు చేస్తున్నట్టు మీరు అనుకోకండి. ఎందుకంటే మనుషులందరూ పరిశుద్ధమైన సంఘములో ఉన్న పరిశుద్ధులు నా పిల్లలు గనక మీరు నా పిల్లలకు చేస్తున్నప్పుడు నాకు చేసినట్టుగా మీరు భావించండి. ఎందుకు ఆయనకు చేసినట్టుగా భావించాలి అంటే తోట అయినది, సంఘము అయినది, మనమందరము ఆ తోటలో పనివాళ్ళమై ఉన్నాము గనక, ఆ తోటలో మనం అందరము పని వాళ్ళమై ఉన్నాము. సంఘం అయినది గనక నేను ఎవరికో ఎందుకు చేయాలి, నేను వాళ్ళకే ఎందుకు చేయాలి, నేను వాళ్ళ విషయంలోనే ఎందుకు కష్టపడాలి, అది నాది కాదు కదా, మాది కాదు కదా, ఈ భావాలు ఉండకూడదు మనుషులలో. ఎందుకంటే సంఘము అనేది క్రీస్తు రక్తము పెట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చి కొన్న సంఘముగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే పనుల్లోనికి దిగిన మనిషి ఎప్పుడు కూడా మనుషులకు చేస్తున్నామే అనుకున్నారే అనుకోండి, నిజంగా ఏ సంఘములో ఎవరికి కూడా ఏం చేయలేరు చెప్పండి, పని మాత్రము
చేయలేరు, పని చేయలేము. అంటే పని ఎప్పుడు కూడా మనకు చేయాలి అనిపించదు. అంటే మనుషులకు చేస్తున్నాము అనుకున్నారు అనుకోండి, మనసుల్లో అది ఎప్పుడు కూడా మనకు చేయాలనిపించదు. అదే మనుషులకు చేస్తున్నా, దేవుని పిల్లలు కదా, ఇది నేను ప్రభువుకు చేస్తున్నాను, ప్రభు నుంచి నాకు రావాల్సింది ఏదో ఉంటుంది అనే విషయాన్ని మనము చక్కగా ఆలోచించడానికి నెహెమ్యా గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూసాం. అందుకని నేను వాళ్ళకు ఉపకారాన్ని చేశాను, తండ్రి నాకు మేలు జరగాలి, వారికి ఉపకారాన్ని చేశాను అంటే మీరు చెప్పిన పనుల విషయంలో నేను చేస్తున్నాను అనడానికి కొన్ని కార్యక్రమాలలో కొన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఇంతకీ ఏమంటున్నాడో ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనము 8వ వచనాన్ని చదువుకుందామా? 8వ వచనాన్ని చదువుకుందాం. నాటువాడును నీళ్ళు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు ఇలాగు చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును అనే మాట చూడండి. జీతము పుచ్చుకును అనే మాట అంటే మీరు చేసిన కష్టము కొలది, మీరు ఏదైతే ఉందో మీరు చేసిన కష్టము కొలది మీకు జీతము పుచ్చుకుందురు, అది దొరుకుతుంది. అంటే మనము పడుతున్న ఏ కష్టమైతే ఉందో అది నిష్ప్రయోజనము కాదు, దానికి జీతం ఉంటుంది అనడానికి చక్కగా ఆయన రాయించిన మాట మనకు కనబడుతుంది చూడండి. అంటే ఏ పని చేసినా, అవును ఆయన తోటలో మనం ఏ పని చేసినా దానికి ఒక జీతం ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే నాటింది ఒకరు, ఆయన నీరు పోసింది ఆయననే అని చెప్పి 9వ వచనంలో మాట అంటున్నాడు. మంచి మాట, మేము దేవుని జత పనివారము ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. చూడండి, దేవుని వ్యవసాయమై ఉన్నారు. మేము మాత్రము ఏమై ఉన్నాము అని అంటే దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము అని మాట చెప్తున్నాడు చూడండి. అంటే మేము దేవునికి జతగా ఉన్నాము, పనికి జతగా ఉన్నాము. అంటే దేవుడు చేస్తున్న పనులలో మేము భాగస్వాములమై ఉన్నాము. మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? మీరందరూ వ్యవసాయము అని చెప్తున్నాడు. అంటే సంఘము అనే వ్యవసాయములో కేవలం రైతు మాత్రం ఒక్కడే కష్టపడితే కుదురుతుందా? లేదు, రైతుతో పాటు మరికొందరు కష్టపడితేనే దానికి ఫలం వస్తుందా అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగానే రైతుతో పాటు మరికొందరు సహకారులుగా నిలబడేసి నాటుతూ ఉంటే కొంతకాలానికి ధాన్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వ్యవసాయంలో లాభాన్ని మనకు రావాలి. వ్యవసాయంలో లాభము అనగానే భూ సంబంధం అనేది కాదు. వ్యవసాయంలో లాభం మనకు రావాలి అని అంటే, ఆత్మలు చక్కగా నిలబడాలి అని అంటే దాని వెనకాల మరొక పని మనకు కనబడుతుంది. అంటే ఆయన వ్యవసాయంలో మనం అందరము ఉండాలి అని చెప్తున్నాడు. నిజంగా దానికి జీతం ఉందా అని అంటే ఆయన అన్నాడు జీతం ఉంది మీకు అని చెప్తున్నాడు. మీరు పడిన కష్టము కొలది మీకు జీతం ఉంది అని చెప్తుంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు ఆలోచిస్తున్నప్పుడు మనకు మొదలు ఏం మెదలాలి అని అంటే, నా ముందు పని ఉంది, ఆ పని దేవుని వ్యవసాయం కనుక నేనును ఆ పనిలో జత పని వాళ్ళమై ఉండాలి అనే ఆలోచనలోనికి రావాలి మనం. ఈ ఆలోచనలు మనకు ఉన్నాయనుకోండి, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చేయాలి, ఈ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది కదా, అంటే నాకు అంత అవసరమా, నేను వెళ్ళి ఒక మాట పడడము, ఇలాంటి భావాలు కొందరిలో కనబడుతుంటాయి, అక్కడక్కడ కనబడుతుంటాయి. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా ఆలోచనలు అలా కనబడుతూ ఉంటాయి చూడండి. నేను ముందుకు వెళ్ళి ఏదన్నా చేద్దామంటే ఎవరో ఒకటి అంటూ ఉంటారు కనుక నేను ముందుకు వెళ్ళి అందుకని చేయలేకపోతున్నాను అంటుంటారు. అదే మన ఇంట్లో ఉంటే అనుకోకుండా ఉంటామా మీరు చెప్పండి? అనుకుంటాం. మన ఇల్లు అనుకున్నప్పుడు అన్నదమ్ములుగా మనం అనుకోలేమా? అనుకుంటాం. అక్కచెల్లెలుగా మనం అనుకోలేమా? అనుకుంటాము. అనుకుంటామే కానీ మన ఇల్లు పని అంతా కూడా పూర్తి చేస్తుంటాం చూడండి. అంటే కుటుంబములో, శరీర సంబంధమైన ఒక కుటుంబం అంతా కూడా ఏకమై ఉన్నప్పుడు అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూప్రపంచం మీద అందరూ ఏదో ఒకటి అనుకుంటారు, కానీ కలిసి మళ్ళీ ఆ పనిని ఏం చేస్తుంటారు? వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు. అంటే ఇల్లుకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన వ్యవసాయమైన తోటలో మనకి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది నా బాధ్యత అని అడుగులు ముందుకు వేసేటట్టుగా మనం ఉండాలి. అంటే మనము పరిశుద్ధులకు చేస్తున్న ప్రతి వారు మనం ఏమనుకోవాలంటే, లేదు నేను ప్రభువుకు చేస్తున్నాను అని అంటే నిజంగా మన కష్టం అనేది నిష్ప్రయోజనం కాదు చూడండి. అదే రాయించాడు. అందుకని మన కష్టం అనేది నిష్ప్రయోజనం కాదు. ఓ వచనాన్ని చూద్దామా? మరొక వచనం మనకు కనబడుతుంది, ఆ వచనాన్ని కూడా చూద్దాం. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి మనం 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం ఆయన అంటున్నాడు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల
నాకు జీతము దొరుకును. చూడండి, నాకు జీతము దొరుకును నేను ఇష్టపడి చేసిన ఎడల అని చెప్పి కింద అంటున్నాడు. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది, నాకు ఇచ్చారు, ఇది అప్పగింపబడి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే నేను ఇష్టమున్నా చేయాలి, నేను ఇష్టము లేకపోయినా చేయాలి అని అంటున్నాడు. నేను ఇష్టమున్నా చేయాలి, నేను ఇష్టం లేకపోయినా చేయాలి. ఎందుకంటే ఈ బాధ్యత నాకు అప్పగింపబడింది, ఈ బాధ్యత నాకు అప్పగింపబడింది. ఒకవేళ నేను చేశాను అనుకోండి, నేను ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా దేవుడు నాకేం చేస్తాడు? ఆయన జీతం ఇస్తాడు, అది నాకు దొరుకుతుంది అని చెప్తున్నాడు ఆయన. నిజంగా ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు భూమి మీద మనకంటూ కొన్ని ఆనవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా మనం ఉండాలి. మరొకసారి మీరు బాగా జాగ్రత్తగా వినాలి. అంటే ఈ భూమి మీద, ఈ భూమిని విడిచిపెట్టక ముందుకే ఆత్మ సంబంధమైన ఆనవాళ్ళు కొన్ని మనం వదిలేయాలి, కొన్ని ఆనవాళ్ళు మనం వదిలేయాలి. అంటే తరతరాలుగా మన కోసము మాట్లాడుకునేటట్టుగా దేవునికి ఇష్టమైన సేవ చేయాలి, పరిశుద్ధుల సంఘములోనే ఉండాలి, అది సార్వత్రిక సంఘములోనే ఉండాలి, చక్కటి వాక్యములు సహకారులుగా నిలబడాలి. మనము వెళ్ళిపోయే లోపు లోకాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే మన కొన్ని ఆనవాళ్ళు భూమి మీద కనబడాలి, భూమి మీద మన ఆనవాళ్ళు కనబడాలి. అందుకని భక్తుల గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నామే, వాళ్ళు భూమి మీద వాళ్ళు చేసిన యథార్థమైన పరిచర్యలో కొన్ని ఆనవాళ్ళు వదిలేశారు కనుకనే చక్కగా వారి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూడండి, అలాగే భూమి మీద ఎందరో భక్తులు మనకు కనబడుతుంటారు, ఎందరో కొంతమంది భూమి మీద మన కళ్ళ ముందే హతసాక్షులుగా మారిపోతే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్న దాఖలను కనబడుతుంటాయి. చూడండి, సువార్తకు వెళ్ళి గిరిజన ప్రాంతాలలో కొంతమంది కొంతమంది చంపబడిన వాళ్ళు కనబడుతుంటారు, కొంతమంది రాళ్లతో దెబ్బలు తిన్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. అంటే ఏదైనా ప్రభు కోసం మేము చేయాలి, అంటే పరిశుద్ధుల కోసం మేము ఏమైనా చేయాలి, పరిశుద్ధులకు దేవుని ఒక వాక్యాన్ని అందించాలి, పరిశుద్ధులు మేము నిలబెట్టాలి, అంటే దాని వెనకాల ఉన్న గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేము చేయాలి అని ఎందరో కష్టపడేసి కుటుంబాలను వదిలేసి రాళ్లతో దెబ్బలు తింటున్న వాళ్ళు, అవునంటారా, లేకపోతే రంపాలతో కోయబడుతున్న వాళ్ళు ఎందరో మనకు కనబడుతుంటారు. అడవులలో సొరంగాలలో ఉండి ఆరాధనలు చేసుకుంటున్న వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామనంటే వాళ్ళు వదులుతున్న ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. చూడండి, వాళ్ళు వదులుతున్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు వదిలే ఈ ఆనవాళ్ళు ఎవరి కోసమని మనం ఆలోచిస్తూ ఉంటే నీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరము బలంగా ఉండడానికి, మనము కూడా వాళ్ళ తర్వాత వచ్చిన తరంగా మనం అందరము పనిచేసి మన వెనుక వస్తున్న తరానికి కొన్ని ఆనవాళ్ళుగా వదిలేసే వాళ్ళుగా మనం ఉండాలి అనేది చక్కగా దేవుడు మనకు నేర్పిస్తున్న కొన్ని విషయాలు కనబడుతుంటాయి. అందుకని మీరు చూడండి, చరిత్రలోకి వెళ్ళిపోతే లోకము కోసం కష్టపడిన మేధావులు బుక్కులలో మనకు కనబడుతూ ఉంటారు. అంటే ప్రపంచము కోసం చేసిన వాళ్ళు కొందరు, దేశాల కోసం చేసిన వాళ్ళు కొందరు, రాష్ట్రాల కోసం పనిచేసిన వాళ్ళు కొందరు, వాళ్ళ గురించి వాళ్ళ జయంతిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అంటే భూమి మీద శరీర సంబంధమైన ఆనవాళ్ళు వాళ్ళు వదిలేశారు కనుకనే చరిత్ర తరతరాలుగా మాట్లాడుకునేటట్టుగా నిలిచిపోయిన మేధావులు లేరంటారా భూమి మీద? మీరు చెప్పండి, ఎందరో మనకు కనబడుతుంటారు. కానీ జీవం కలిగిన దేవుడు పరిశుద్ధ సంఘములో, ఆయన తోట అనే వ్యవసాయములో మనని ఉంచి ఆయన కోసము సంఘముగా మనం నిలబడేసి చక్కగా మన ఆనవాళ్ళు వదిలేటటువంటి పనిలో, పరిచర్లో మనం అందరము ఉండాలన్నదే దేవుని కోరికగా కనబడుతుంటుంది, దేవుని కోరికగా మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకునే ముందు. హెబ్రీయులకు రాసిన పత్రిక మంచి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అదేవిధంగా ఒకసారి మనము 10వ వచనం చదువుకుందాం. మంచి మాట ఉంటుంది. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అనే మాట కనబడుతుందండి. అంటే పరిశుద్ధులకు ఏ ఉపచారం అయితే మీరు చేస్తున్నారో ఆ ఉపచారమును మరింత ఉపచారంగా మీరు చేయండి. ఎందుకు అనంటే దేవుడు ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు అని చెప్తున్నాడు. నిజంగానే దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే మనుషులు అన్యాయం చేయవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, లేదా రాజులు మోసం చేయవచ్చు, అధికారులు మోసం చేయవచ్చు, నచ్చకపోతే అక్కడ నుంచి మనం ఒకవేళ తొలగించవచ్చు. కానీ ఆ దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులకు చేసే ఉపచారం ఏదైతే ఉందో అది అమోఘమైనది, అది గొప్పది.
అది వెలకట్టలేనిది. దానికి సంబంధించిన జీతం ఏదైతే ఉందో నా దగ్గర ఉంది, అది నేను మీకు ఇస్తాను. ఎందుకంటే అది ఇచ్చేవాడును నేను గనక, చేసేవాళ్ళు మీరు గనక. ఆ తోట నాది, ఆ వ్యవసాయం నాది, అందులో విత్తనాలన్నీ కూడా నావే కనుక ఆ విత్తనాలకు మంచి నీళ్లు పోసే వాళ్ళుగా మీరు ఉండాలి. ఆ నీళ్లు పోస్తున్న సమయంలో నీళ్ళకు ఒక సహకారిగా మీరు ఉండాలి. లేదా ఎరువు వేస్తున్న సమయంలో ఎరువు వేస్తున్న ఒక యజమానికి ఒక సహకారులుగా మీరు ఉండాలి. అది నా పని కనుక నేను మీకు ఏం చేస్తాను అంటే జీతం ఇస్తాను. నేను అన్యాయం చేసేవాడిని కాదు అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడని మనం ఆలోచిస్తూ ఉంటే మనల్ని స్థిరపరిచి మన ఆనవాళ్ళు భూమి మీద మిగిలిపోయేటట్టుగా దేవుడు మాట్లాడుచున్న మాటగా మనకు కనబడుతుంది. చూడండి, మనకంటూ కొన్ని గోల్స్ ఉండాలి, మనకంటూ కొన్ని ఆనవాల్స్ ఉండాలి. అంటే భూమి మీద ఎన్నో గోల్స్ మనుషులకు కనబడుతుంటాయి. చూడండి, రన్నింగ్ చేసే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, అదేవిధంగా చదువుకుంటున్న వారికి మరొక గోల్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ విషయంలో ఉన్న వారికి కొన్ని గోల్స్ ఉంటాయి. అంటే భూమి మీద ఎన్నో గోల్స్ మనకు కనబడుతుంటాయి. కానీ భూమి మీద ఆత్మ సంబంధమైన గోల్స్ అనేది మనకు ఉంటే నిజంగా కొన్ని ఆనవాళ్ళు మనకు వెనుకొచ్చే తరము మాట్లాడుకునేటట్లుగా మనం ఏం చేయాలి, విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశిస్తున్నాడు. కనుకనే చరిత్రలకు వెళ్ళిపోతే ఆత్మ సంబంధమైన ఎన్నో ఆనవాళ్ళు మన పితరులు విడిచిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. మన కళ్ళ ముందు మనం చూస్తున్న ఈ తరములు కూడా ఎందరో ఆనవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కనబడుతున్నారు. చూడండి, అందుకని కొన్ని సాక్ష్యాలు దైవజనుల నోట నుండి కూడా మనం వింటూ ఉంటాం. అంటే పలానా వ్యక్తులను బట్టేసి ఈ రోజు నడుస్తుంది, పలానా వ్యక్తులను బట్టేసి ఈ రోజు కూడుకున్నారు, పలానా వ్యక్తులను బట్టేసి ఈ రోజు సంఘం ఇలా నడుస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుచున్నప్పుడు నిజంగా ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది తండ్రి లోకములో మాకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సంఘములో ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు తండ్రి ఇంతకు మించిన భాగ్యం భూమి మీద మాకేముంది? నిజంగా ఈ యొక్క భాగ్యము కదా తండ్రి, భూమి మీద మీరు మమ్మల్ని పంపించినందుకు, ఆ తోటకు మేము ఒక మంచి సహకారులుగా ఉన్నందుకు, ఆ వ్యవసాయానికి ఒక మంచి సహకారం నిలబడినందుకు, నిజంగానే మేమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు మేము విడిచిపెట్టిన ఆనవాళ్ళు మాట్లాడుకోవడానికి దాని వెనకాల మీరున్నారు కదా తండ్రి, దాని వెనకాల మీరున్నారు కదా, దాని వెనకాల కష్టం అంతా కూడా మీది కదా, దాని వెనకాల మీరిచ్చినుండి చక్కటి ప్రోత్సాహం కదా, మీరిచ్చిన ధైర్యం కదా, మీరిచ్చిన బలం కదా తండ్రి అని నిజంగా గుండెల నిండా ఆనందం కలుగుతూ ఉంటుంది. చూడండి, మనసు పెట్టి ఆలోచిస్తే అప్పుడప్పుడు అంటుంటారు, మనసు ఉంటే మార్గం ఉండదా అని అంటుంటారు. నిజంగా మనకు మనసు ఉండాలి, కానీ మార్గాలు ఎన్నో ఉంటాయి ఆత్మ సంబంధంగా. కానీ మనం అందరం ఏమనుకోవాలి అంటే నిజంగా నేను చేయవలసింది ఎంతో ఉంది కనుక ఆ చేస్తున్న దానిలోనే దేవుని కృప ఉంది, నేను ఎందుకు నిలబడొద్దు ఆ వ్యవసాయంలో, ఆ తోటలో నేనెందుకు నిలబడొద్దు, ఆ తోటలో నేనెందుకు అడుగులు వేయొద్దు, ఆ తోటలో నేనెందుకు భాగస్వామిగా నేను ఉండకూడదు. ఎందుకంటే ఆయన చక్కగా దైవజనులు దేవునికి జత పని వారిగా ఉన్నప్పుడు నేనెందుకు ఒక భాగస్వామిగా ఉండకూడదు, మేమెందుకు అడుగులు ముందుకు వేయొద్దు అనే ఆలోచన మనకు వస్తూ ఉంటే నిజంగా మన ఆనవాళ్ళు భూమి మీద విడిచిపెట్టడానికి మనం ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటాము. ఆనవాళ్ళు నేను విడిచిపెట్టాలి తండ్రి ఆత్మ సంబంధంగా అన్నప్పుడు నిజంగా దేవుడే ఆ దారిని చూపిస్తాడు, దేవుడే మనకేం చేస్తుంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు. కొంతమంది మనం ఆలోచిస్తూ ఉంటే అది నా పని కాదు కదా, అది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు నా పరిధి కాదు కదా, నేను చేయవలసింది కాదు కదా, అది ఎవరో చేస్తూ ఉంటారు అనుకుంటారు. చూడండి, కానీ వాస్తవానికి అది కాదు, అది కరెక్ట్. ఏడ ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడున్నా చేయవలసిన పని, అది నా బాధ్యత, అది నా తండ్రి పని అని మనం అనుకున్నప్పుడు నిజంగానండి అది కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఉంటే ఇష్టపడి చేసిన వారికి ఏం దొరుకుతుందని చెప్తుండే ఆయన, జీతము దొరుకును అని చెప్తున్నాడు. నిజంగా జీతం దొరుకుతుంది. ఆయన జీతం వేరు, ఆయన ఇచ్చే యజమాని వేరు. మనం అనుకుంటున్నటువంటి జీతం కాదు అది, మనం అనుకుంటున్నటువంటి యజమాని కాదు ఆయన. ఆయన అన్నాడు, నేను చెబుతున్నాను కదా, నేను నమ్మదగిన వాడును అని చెప్తున్నాడు. నేను అన్యాయంలో ఉన్నవాడను కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అన్యాయం చేస్తుంటారు. ఎందుకంటే నెల రోజులు ఒకవేళ సంవత్సరం చేసిన తర్వాత ఒక నెల సార్లు ముంచే వాళ్ళు కనబడుతుంటారు, అవునంటారా? లేదా ఎగగొట్టే వాళ్ళు కనబడుతుంటారు, లేదా నెల రోజులు పని చేయించుకున్న తర్వాత ఒక రోజు డబ్బులు ముంచే వాళ్ళు కనబడుతుంటారు. అలా ధనవంతులు కనబడుతుంటారు, గొప్ప గొప్ప మేధావులు కనబడుతుంటారు, ఎందరో కనబడుతుంటారు. మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ వింటూ ఉంటాము. అంటే యజమానులు మనల్ని ఉంచవచ్చు భూమి మీద ఉన్నవాళ్ళు, కానీ యజమానులను పుట్టించిన పరలోకమందున్న ఆ తండ్రి మాత్రం అంటున్నాడు, అందరిలాంటి వాడను కాదు నాయన, నేను మిమ్మల్ని పుట్టించిన వాడను, ఎలాంటి వాడను, నేను న్యాయవంతుడను, నేను అన్యాయం చేసేవాడను కాదు అంటున్నాడు ఆయన. మనకి ఈ మాటలన్నీ మనకి వింటున్నప్పుడు నిజంగా నేను చేసే పని ఎప్పుడు వృధా కాదు కదా, ఆ దేవుని కృప నాకు తోడుగా ఉందని మనం అడుగులు ముందుకు వేస్తూ మనం ఏం చేయాలి, భూమి మీద కొన్ని ఆనవాళ్ళు విడిచిపెట్టేటటువంటి ప్రయత్నములు మనం ఉండాలి. దానికి చక్కగా దేవుడు దారి చూపిస్తూ ఉంటాడు, మనం వెళుతూ ఉండాలి. అవునంటారమ్మా? ఈ మాటలన్నీ కూడా మన మధ్యలో ఉంచుకుందాం, మనసులో ఉంచుకుందాం. 2000 సంవత్సరాల కింద మన ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నిజంగా ఆయన మానవుల సేవ చేశాడు. పరలోకములో ఉన్న తండ్రి కూడా ఆ తండ్రికి సంబంధించిన సేవలు చేశాడు. ఈ ప్రపంచానికి మానవ సేవ నేర్పించిందే ఆయన.
2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభు వారు మానవ సేవ నేర్పించాడు. ప్రార్థన చేసుకుందాం. 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభు మానవ సేవని నేర్పించిందే ఆయన. ఆ తర్వాత పరిశుద్ధులకు ఎలా ఉపచారాన్ని చేయాలో నేర్పించింది కూడా ఆయనే. అంటే ఒక సంఘములో సేవ ఎలా చేయాలో నేర్పిస్తుంది ఆయన. సహకారులుగా నిలబడేసి సంఘములో ఉన్న దైవజనులకు ఎలా నిలబడాలనో తోడుగా ఆయన నేర్పించింది ఆయన. ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని, ఓ సంస్కారాన్ని నేర్పించింది ఆయన. ఈరోజు సమాజం అంతా కూడా మాధవ సేవని తిరుగుతున్న ఈ సమాజానికి నేర్పించింది కూడా ఆయన ప్రేమని దేవుని. నీకు, నాకు, మనకు అందరికీ నేర్పిస్తున్న ఓ మంచి పరిశుద్ధుల సంఘానికి సంబంధించిన ఒక సేవ ఆయన నేర్పిస్తున్నాడు. ఆ సేవలో ఆయన కోరుకుంటున్నది భూమి మీద మీ కొన్ని ఆనవాళ్ళు విడిచిపెట్టాలి నాయన. అంతటి సేవలో, అంతటి పరిచర్యలో మీరు ఎవరికో చేస్తున్నామని మీరు అనుకోకండి, మీరు నాకు చేస్తున్నారు. సార్వత్రిక సంఘములో ఉన్న నాకు మీరు సేవ చేస్తున్నారు, నా పరిచర్య మీరు చేస్తున్నారు కనుక నిజంగా యథార్థత కలిగి మీరు సేవ చేయండి. నేను మీకు జీతం ఇచ్చేవాడను, నేను అన్యాయస్తుడను కాదు అని సెలవిస్తున్నమాట. కనుక ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవా, ప్రేమలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు మేము వినగలిగాము, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా మదిలో ఉంచుకొని నిజంగా తండ్రి చెప్పేవారిగా నేను, వినేవారిగా మీ పిల్లలు ఉండక శ్రద్ధాశక్తులు కలిగి మాకు అప్పగింపబడిన ఏ పనులైతే ఉన్నాయో అందులో మేము యథార్థంగా చేయడానికి, స్వార్థము లేకుండా చేయడానికి, మీరు ఏ నమ్మకం అయితే మా మీద ఉంచారో ఆ పరిచర్యకు సహకారులుగా నాయన మేము నిలబడుటకు మీరు సహాయం చేయండి. లోకము భయంకరంగా నేత్రాశతో, జీవముడంబముతో నిండిపోయింది. స్వార్థ ప్రియులు మాలో ఉంటారు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకుంటూ, వాటన్నిటికీ నిలబడుకుంటూ మీరు అప్పగించిన పరిచర్యలో యథార్థతను కలిగి మరణం వరకు మీరు అప్పగించిన మీ పనిలో మా కాలాన్ని ముగించుకుంటూ, మీరు మాకు అప్పగించిన పనిలో భూమి మీద మేము కొన్ని ఆనవాళ్ళు నడిచేటటువంటి ఒక భాగ్యాన్ని మీరు మాకు కలిగించి నడిపించమని మేము ప్రాధాయపడుతున్నాం. ఇంకా మా ఫెలోషిప్ను బలపరచండి, అభివృద్ధి చేయండి. ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న సంఘాలన్నిటికీ మీరు తోడుగా ఉండండి. మీ దాసులను ఇంకా బలపరిచి మీరు మమ్మల్ని నడిపించి కృప చూపించమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా పొలపన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. విన్న మాటలను నెమరు వేసుకుంటూ మనమందరము కలిసి ఆ దేవాది దేవునికి స్తుతులను, కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించడానికి మనందరం కూడా సిద్ధపడదాం. హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన ఇచ్చిన ధన్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ఆయన గొప్పతనమును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించడానికి మరి సంఘం నుంచి ఒక్కరు ప్రభువుని ఆరాధించాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. అవకాశం తీసుకుందాం. దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, మనము ఆయన ఘనపరచడానికి దేవుడు మనకందరికీ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. సర్వోన్నతుడ, సర్వలోకానికి చక్రవర్తి, నీ ఘనమైన, పవిత్రమైన, ప్రశస్తమైన మనకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా నీ మహాకృపలో మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి దయ చూపించి మరి యొక్క పునరుద్ధాన పరిశుద్ధ దినం ఒకరు గ్రహించిన విధానంకే వందనాలు తండ్రి. సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. అలాగే తండ్రి మత్తడి వర్తమానం ద్వారా ప్రభువా సేవ ఏ విధంగా చేయాలో ప్రభువా మాకు నేర్పించిన విధానానికే వందనాలు. అలాగే వినిపించినటువంటి దైవజనుని బట్టి కూడా వందనాలు తండ్రి. ఇక నా బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించండి. విన్న ప్రతి ఒక్క మాటను ప్రభువా మేము ధ్యానించుకొనుచు
నీలో ప్రభు స్థిరపడి తండ్రి అనేక మందికి సాక్షార్థముగా నీకు మహిమగా జీవించే భాగ్యాన్ని దయచేయమని తండ్రి. అలాగే ఇంకా జరగబో కార్యక్రమం అంతటి నీ చేతులు సమర్పించుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకొనొచ్చు. క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనము అందరం లేచి నిలబడి ఎవరికి వారముగా మనము దేవుని యొక్క ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారములను ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి ఆయన్ని స్తుతించుకుందాం. ఆయన ఇచ్చిన భద్రతను బట్టి ఆయన్ని స్తుతించుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన చేసిన మేళ్లను, ఉపకారములను తలపోసుకుంటూ హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. మౌనంగా ఉండవద్దు. ఇది ఆయన్ని స్తుతించుకునే సమయము, ఆయన ప్రభావమును మనము పొందుకుంటున్న సమయం కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క మహిమ ప్రభావములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సహోదరిమణుల నుంచి ఎవరైనా ఒక్కరు సిద్ధపడి ప్రభువును ఆరాధించాలని మనవి చేస్తున్నాను. ఆయన ఎంత ఉన్నతుడో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఆయన సన్నిధికి వెళదాం. మనలను విడువక, ఎడబాయక, మనకు తోడుగా ఉంటున్న దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి వెళదాం. మన కుటుంబాలను నడిపించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన్ని స్తుతించడానికి అవకాశం తీసుకుందాం. ఈ గొప్ప ధన్యతను మనము తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడదాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహాగరుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా, మీరు మాకు క్షేమమును, ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహించి తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవ, పాపలమైన మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి ప్రభా మీరు కృప చూపిన తండ్రి మా పట్ల నాయన నా దేవా, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము అడగక మునుపే ప్రభా సమస్తమును మీరు మాకు అనుగ్రహించి ప్రభా సర్వ సృష్టికర్తవై ఉంటున్నావు నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు నాయన. మీ గుణలక్షణాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి, పాపులమైన మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి ప్రభా అయ్యా నా తండ్రి ఎలా బ్రతకాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. దేవా నా తండ్రి, అయ్యా నా తండ్రి మా పాపములను ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి మీరు తొలగించడానికి ప్రభా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నా తండ్రి ఈ లోకానికి పంపించి ప్రభా యేసు ప్రభు వారి యొక్క రక్తంలో మా పాపములను కడిగిన తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు తండ్రి. యేసు ప్రభు వారిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అంత మాత్రమే కాదు కానీ దేవా అయ్యా నా తండ్రి, అయ్యా నా దేవా నా తండ్రి మేము ఎలా నా తండ్రి అయ్యా నడవాలో ప్రభా నా తండ్రి ఎప్పటికప్పుడు ప్రభా మమ్మల్ని సరిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా దేవా. గొప్ప సేవకులనిచ్చి ప్రభా నా దేవా సేవకుల ద్వారా మా జీవితాలను సరిచేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ వాక్యపు వెలుగులోన తండ్రి మా జీవితాలను సరిచేస్తూ ప్రభా అయ్యా మీ మహిమార్థమైన తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నా దేవా. నా తండ్రి అవునాయన నా తండ్రి మీ పనిలో నా తండ్రి పాలి భాగస్తులుగా మేము ఉండాలని ప్రభా, సహకారులుగా మేము ఉండాలని ప్రభా మీరు నా తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నా తండ్రి. అవునైనా మనుషులకు మేము చేస్తున్నామని మేము తలంచవద్దని ప్రభా, ఆ మనుషులు కూడా నా తండ్రి మీ పిల్లలని ప్రభా మీ పని చేస్తున్నామని ప్రభా, భౌతికంగా కానీ నా తండ్రి ఆత్మీయంగా కానీ ప్రభా
నా తండ్రి మీ పనిని నా తండ్రి మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభా నా తండ్రి ఇష్టముతో చేయాలని ప్రభా మీరు మాకు నేర్పించారు తండ్రి. అవును నాయన నా తండ్రి, అయ్యా ఏదో ఆశించని కాదు కానీ నా తండ్రి, అయ్యా నా దేవా నా తండ్రి, అయ్యా మీరు నా తండ్రి మీ మహిమార్థమైన తండ్రి అట్టి రీతిగా మమ్మల్ని వాడుకోవడానికి ఈ లోకానికి పంపించారని ప్రభా, అట్టి రీతిగా మేము తలంచాలని ప్రభా, అది మీ కోరిక ఉంటున్నదని నా తండ్రి, మీ కోరికను మీ ఇష్టాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నా తండ్రి. నా దేవా నా తండ్రి, ఈ భూమికి వచ్చిన మేము ప్రభా నా తండ్రి ప్రతి క్షణము ప్రభా మీ మహిమార్థమై బ్రతకాలని ప్రభా, ప్రతి విషయంలో ప్రభా నా తండ్రి మీకు లోబడి జీవించాలని నేర్పించారు తండ్రి. అవును నాయన నా తండ్రి, నే తండ్రి మేము ప్రార్థించినా పాడినా స్తుతించిన వాక్యాన్ని విన్నా నేర్చుకున్నా అనేక చోట్ల నా తండ్రి అనేకులకు వాక్యాన్ని నా తండ్రి ప్రకటించిన నేర్పించిన అనేక ఆత్మలను నిలబెట్టినా నా తండ్రి కేవలం మీ పనివారిగా నా తండ్రి, అయ్యా నా తండ్రి మా బాధ్యతని నా తండ్రి గుర్తెరిగిన తండ్రి మీ మహిమార్థమై నిలబడాలని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా గొప్ప కానీ మా మంచితనం కానీ ఏమాత్రము లేదని ప్రభా నా దేవా మేము గుర్తుంచుకొని నా తండ్రి కేవలం మీ మహిమార్థమైన తండ్రి వాడబడుతున్నామని మాత్రమే నా తండ్రి, పనికిరాని మమ్మల్ని ప్రభా పనికొచ్చే పాత్రలుగా మీరు వాడుకుంటున్నారని మీ నామ మహిమార్థమై ప్రతిదీ మేము జరిగించాలని మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నా తండ్రి, మీ పనిలో మీ సేవలో ప్రభా మేమేమి చేసినను ప్రభా నా దేవ కేవలం మీ మహిమార్థమై మీరు మమ్మల్ని వాడుకుంటున్నారనే మనసు కలిగి తండ్రి మీ మహిమార్థమై చేయాలని నేర్పించారు తండ్రి. అవునాయన నా తండ్రి, మద్దతు పలికే విషయంలో కూడా నా తండ్రి అయ్యా మీరు మాకు నా తండ్రి ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వాలని కాదు కానీ నా దేవా నా తండ్రి, అయ్యా మీ పరిచర్యలో మేము నా తండ్రి ఆర్థికంగాను సహాయపడగలుగుతున్నామంటే అది నా తండ్రి మా ధన్యత అని ప్రభా మేము గుర్తెరిగిన తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి సహకారులుగా నిలబడే భాగ్యం మా అందరికి ఇస్తున్నారు ప్రభా. నా దేవా అది వినియోగించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని దయచేస్తారని అట్టి రీతిగా నిలబెట్టి మీ మహిమార్థం వాడుకుంటారని మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీ పాదముల చెంత పెట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన్నాను కురిపించినావు బండ